ఈ రోజుల్లో టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలు ఎంతగా పెరిగిపోతున్నాయో అలాగే ఈ టెక్నాలజీ వల్ల వచ్చేటువంటి సమస్యలు కూడా అంతే పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ టెక్తో వచ్చేటువంటి అనేక సమస్యలు ఒకటి కాదు రెండు కాదు, ఇది మొత్తం క్వాలిటీ ఆఫ్ లైఫ్ని నాశనం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ టెక్ వల్ల? అంటే ఉదాహరణకు ఫోన్ల దగ్గర నుంచి కంప్యూటర్స్ ఎన్నో వాడుతూ ఉంటారు కదా, వీటితో వచ్చేటువంటి ఇబ్బందుల మీద మీకు అవగాహన ఉండాలి. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఈ మొబైల్స్, కంప్యూటర్స్ వీటి వాడకం ఎక్కువైపోయింది కదా, దీంతో వచ్చేటటువంటి సమస్యలు ఇది మీకు తెలియాలి. చూడండి, రెగ్యులర్గా మనం ఉపయోగించేటటువంటి స్మార్ట్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, ఈ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలని తెచ్చిపెడుతూ ఉన్నాయి. ఇది చాలామందికి అవగాహన ఉండదు. ఏదో మెడ నొప్పి ఎందుకు వస్తుందో అనుకుంటూ ఉంటారు, లేకపోతే చెయ్యి నొప్పి ఎందుకు వస్తుందో అనుకుంటూ ఉంటారు, తిమ్మిర్లు ఎందుకు వస్తున్నాయి అనుకుంటూ ఉంటారు, విటమిన్ B12 టెస్టులు చేపిస్తూ ఉంటారు, రక్తహీనతకు సంబంధించి ఎనీమియా టెస్టులు చేపిస్తూ ఉంటారు. అయినా ఏమి ఉండదు, అయినా నొప్పులు వస్తూ ఉంటాయి. మరి అలాగే ఆర్థరైటిస్ ప్రొఫైల్స్ చేయిస్తూ ఉంటారు, అన్నీ నార్మల్గానే ఉంటాయి, అయినా నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ టెక్నాలజీ తెచ్చినటువంటి సమస్యలు. అంటే ఈ టెక్నాలజీ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మెడ గురించి. ఎక్కువ టైం పాటు ఆ మెడను అలాగే ఉంచుతారు కదా, దీంతో మెడ నొప్పి స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఈ మెడ నరాలు దృఢత్వాన్ని కోల్పోతాయి. ఎంత కోల్పోతాయంటే కొంతమంది ఆ కప్పు పట్టుకోలేరు, అంటే వణుకుతూ ఉంటుంది, పెన్ను పట్టుకోలేరు, ఒక రకమైనటువంటి తిమ్మిరి, ఇబ్బంది, ఇలాంటివన్నీ కూడా సతమతం చేస్తూ ఉంటాయి, సలుపుతూ ఉంటాయి. దీంతో నిద్ర కూడా కరువు అవుతుంది. ఇది మెడకు సంబంధించి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే నడుము. చూడండి, మన మొత్తం శరీరంలో ఈ మెడ అలాగే నడుము ఇవన్నీ ఈ రెండు కూడా నేరోగా ఉంటాయి, కంజెషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ నడుము కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే మొబైల్ని అలాగే చూస్తూ టైం తెలియకుండా ఆ మెడ కింద భాగాన్ని ఉంచుతారు. దీంతో ఆ ప్రెషర్ అంతా వెన్నుముక మొత్తం కూడా రేడియేట్ అవుతుంది, వెన్నుముక కూడా వంగిపోతుంది. దీంతో కొన్ని రోజులు అలాగే మీరు పనిచేస్తూ ఉంటే వంగిపోయి ఇక తీవ్రమైనటువంటి నొప్పి బయలుదేరుతుంది. ఆ నొప్పి అలా కాళ్ళలోకి కూడా రేడియేట్ అవుతుంది. మొబైల్ చూడటానికి కాళ్ళకి ఏమిటి సంబంధం అంటే ఈ మొత్తం వెన్నంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే తల అలాగే కళ్ళు. ఎక్కువ టైము ఆ స్క్రీన్ అలాగే చూస్తూ ఉంటారు. అంటే దాంట్లో ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఉంటుంది, రెప్ప వేయకుండా చూస్తూ ఉంటారు, అలాగే పడుకొని చూస్తూ ఉంటారు, అన్యాచురల్ పొజిషన్లో చూస్తూ ఉంటారు. దీంతో కళ్ళు అలసిపోతాయి. మామూలుగా మనకి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని కొంత దూరంలో పెడితేనే కళ్ళు దానికి అడ్జస్ట్ అవుతాయి. అలా కాబట్టి మరీ దగ్గరగా పెట్టి చూస్తూ ఉంటారు. దీంతో కళ్ళ చుట్టూ కూడా నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఎందుకంటే కళ్ళు వెనక్కి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. అదనంగా ఈ తలనొప్పి ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఈ బ్లూ లైట్ మొహం మీద పడటం వల్ల మెలటోనిన్ డిస్టర్బ్ అవుతుంది. మెలటోనిన్ డిస్టర్బ్ అవటం వల్ల ఈ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. అంటే స్లీప్ అంతా డిస్టర్బ్ అవుతుంది. స్లీప్ అంతా డిస్టర్బ్ అయినప్పుడు మార్నింగ్ యాక్టివిటీ అనేది యాక్టివ్గా ఉండదు. ఇక దీంతో అలసిపోయినట్టు ఉంటుంది. అంటే అరే మనం అలాగే ఇంట్లోనే ఉన్నామే, హాయిగా పడుకునే ఉన్నామే, ఎందుకు ఈ ఒళ్ళు నొప్పులు అనుకుంటారు. ఎంతో ప్రయాణం చేసినట్టుగా ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. ఎందుకంటే నిద్ర లేదు. నిద్ర ఎందుకు లేదు? బ్లూ లైట్ వల్ల. బ్లూ లైట్ ఎందుకు అంటే ఈ మొబైల్స్ వల్ల. కాబట్టి ఇలాగ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అలాగే అతి ముఖ్యమైనది ఏమిటంటే ఈ మధ్యకాలంలో ఈ వేళ్ళు అస్తమానం కూడా ఫోన్ని నొక్కుతూ ఉంటారు, ఆ స్క్రీన్ని స్వైప్ చేస్తూ ఉంటారు, జరుపుతూ ఉంటారు. ఒక నిమిషం కూడా ఉండరు, అలాగే జరిపేస్తూనే ఉంటారు. మరి ఈ షార్ట్స్ వచ్చిన తర్వాత ఈ సమస్య మరీ ఎక్కువైంది, ఆ వేళ్ళకి సంబంధించిన సమస్య. అలాగే టెక్స్ట్ సిండ్రోమ్ అని ఇట్లా కొడతా ఉంటారు. దాంతో ఆ వేళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాగా ఎన్ని ఎక్కువ సార్లు ఈ వేళ్ళని మీరు కదుపుతూ ఉంటే ఎముకలు అంత వేగంగా అరిగిపోతాయి, అంత వేగంగా దెబ్బతింటాయి. కాబట్టి ఈ వేళకి సంబంధించి ముడుస్తుంటే నొప్పులు, చాస్తుంటే నొప్పులు, ఒక రకమైన ఆల్ ద టైము స్వెల్లింగ్ ఇలాంటివి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేనా, అతి ముఖ్యమైనది ఏంటంటే మణికట్టు, ఈ రిస్ట్. ఇక్కడ మౌస్ని చాలామంది ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. ఎంత వాడతారంటే కొంతమంది దాదాపుగా అంటే మొత్తం 8 అవర్స్ డ్యూటీ అనుకుంటే, 8 అవర్స్ వర్కింగ్ అవర్స్ అనుకుంటే దాంట్లో దాదాపు 7 అవర్స్ మౌస్ మీదనే చెయ్యి ఉంటుంది. దీంతో మౌస్ ఎక్కువగా స్క్రోల్ చేస్తూ ఉంటారు, టైప్ చేస్తూ ఉంటారు. దీంతో అరచేతి నుంచి మణికట్టు వరకు మీడియన్ నర్వ్ ఉంటుంది. ఈ నర్వ్ మీద ప్రెషర్ పడుతుంది. అలాగే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ఇలాంటి సమస్యలు వచ్చేస్తాయి. ఇక ఈ చూపుడు వేలు, బొట్టన వేలు, మధ్య వేలు ఈ మూడు కూడా విపరీతమైన నొప్పి కలగజేస్తూ ఉంటాయి. దీంతో దీర్ఘకాలంగా ఈ మణికట్టు నొప్పి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే కండరాలు. చేతుల్లో ఉండేటటువంటి ఆ కండరాలు వాస్తాయి. దీంతో ఆ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది.
చేతులు మాత్రమే కాదు, భుజాలు, మోచేతులు ఇవన్నీ కూడా ఇబ్బందికి గురవుతాయి. ఎంత వేగంగా దీన్ని అంటే మీరు ఎంత ఎక్కువగా ఈ కంప్యూటర్స్ వాడుతుంటారో అంత ఎక్కువగా ఈ ఖండాలు అనేవి ఇన్ఫర్మేషన్కి చోటు చేసుకుంటాయి. దీంతో దీర్ఘకాలపు సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అన్నిటికీ మించి లోయర్ బ్యాక్, అంటే ఏ పొజిషన్లో ఎలా కూర్చున్నా ఎక్కువ టైం పాటు మీరు అలాగే ఉంటూ ఉంటారు కాబట్టి సాధారణంగా నడుము నొప్పి వేధిస్తూ ఉంటుంది. దాంతోపాటు డిస్క్ సమస్యలు కూడా వస్తాయి, సయాటికా ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఏమిటి దీనికి పరిష్కారం అంటే కొంచెం బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకొని ప్రతి అరగంటకి కూడా లేచి అటు ఇటు కాస్త కదులుతూ ఉండటం, అలాగే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉండాలి. అయినప్పటికీ ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటే ఆయుర్వేదంలో దీనికి సంబంధించి యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు అనేకం ఉన్నాయి. కాంచనార్ గుగ్గులతో మొదలుపెట్టి యోగరాజ్ గుగ్గుల వరకు, మహావాత విధ్వంసిని ఇలాంటివన్నీ కూడా ఈ నర్వ్ పెయిన్కి వీటికి అడ్రస్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఈ సమస్య ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటే ఇలాంటి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా, అంటే అభ్యంగనం, ఆయిల్స్తో చేసేటువంటి మసాజెస్ ఇలాంటివి కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్లోడ్ అయినట్టుగా. అప్పుడు మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా కానీ మరి మిగతా వాళ్ళకు కూడా అది యూజ్ ఉండాలనుకుంటే దీన్ని ఈ వీడియోని లైక్ చేయండి, అంటే ఆ థమ్స్ అప్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్. శుభం.